అయిపోయింది. టెర్రస్ గార్డెన్లో పాత పాదులన్నీ తీసేసి ఆ పాత మట్టిని కొంచెం ఆరబెట్టి మళ్ళీ ఎరువులు అవి వేసి కంటైనర్స్ అని నింపేసుకున్నాం కదా. ఇంతకుముందు వీడియోస్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది. అయితే మొత్తం కూడా ఎరువది నింపేసుకుని కంటైనర్స్ని రెడీ చేసేసుకున్నామండి. ఇప్పుడు అన్ని కంటైనర్స్లో కూడా మనం విత్తనాలు పెట్టుకుందాం. ఇప్పుడు పెట్టుకునే విత్తనాలు ఏంటంటే మనకి సమ్మర్ క్రాప్స్ అనమాట. అంటే వేసవికాలం పంటల కోసం ఇప్పుడు మనం విత్తనాలు పెట్టుకుంటున్నాము. ఆల్రెడీ కొంచెం క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఆ చలి ఆ వాతావరణం కొంచెం తగ్గి టెంపరేచర్స్ కొంచెం పెరుగుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక 4-5 రోజుల నుంచి. యాక్చువల్గా ఇప్పుడు నేను పెట్టే విత్తనాలు అన్నీ కూడా ఫిబ్రవరి మంత్ ఎండింగ్ వరకు కూడా పెట్టుకోవచ్చండి. కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఎలాగో పాత క్రాప్స్ కూడా అయిపోయినాయి కాబట్టి నేను ముందుగానే పెడుతున్నాను అనమాట. మళ్ళీ ఒక 15 రోజులు ఆగి మళ్ళీ మనం కొన్ని కంటైనర్స్లో మళ్ళీ పెట్టుకుంటే సమ్మర్ ఎండింగ్ వరకు, అంటే మే నెల ఎండింగ్ వరకు కూడా పంటలు వస్తాయన్నమాట ఇప్పుడు పెట్టుకునే విత్తనాలతో. మళ్ళీ మనం జూన్లో మళ్ళీ కొత్త పాదులు, ఇప్పుడు పెట్టుకునే విత్తనాలకు సంబంధించిన పాదులు తీసేసి మళ్ళీ జూన్లో పెట్టుకోవాలి. సో వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది 2 ఇన్ఫర్మేషన్స్ మీకు అందుతాయి అన్నమాట. ఈ వీడియో ద్వారా మీకు 2 రకాల సమాచారం అనేది అందుతుంది. అంటే ఈ నెలలో మనం జనవరి ఫిబ్రవరి నెలల్లో, జనవరి అంటే ఇంకా 2 డేస్ ఉంది కాబట్టి ఈ మంత్ అయిపోయింది. ఫిబ్రవరి నెలలో ఏమేమి విత్తనాలు పెట్టుకోవాలనే విషయం కూడా మీకు అర్థమవుతుంది అనమాట. సో వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ సీజన్తో సంబంధం లేకుండా మనం ప్రతి 15 రోజులకు ఒకసారి బీరపాదులు పెట్టుకుంటున్నాం కదా, అలా బీర విత్తనాలు పెట్టుకుందాం. బీర విత్తనాల్లో నేను నార్మల్ బీర విత్తనాలు పెట్టుకుంటూ మీకు చెప్తాను కంటైనర్స్, ఏ కంటైనర్స్ని ఏ పాదులకు మనం యూజ్ చేయాలని చెప్పి. నార్మల్ బీరతో పాటుగా గుత్తి బీరను కూడా ఈ సీజన్లో పెడుతున్నాను. చూద్దాం. యాక్చువల్గా ఈ టైంకే పెట్టేసి తీగలు అవి రావటం స్టార్ట్ అయితే బాగుండేది. ఫస్ట్ బీర విత్తనాలతో స్టార్ట్ చేద్దాం. ఒకటేమో నాటు వెరైటీ, అదే ఒకటి నాటు వెరైటీ, ఇంకొకటి హైబ్రిడ్ అనమాట. ఏంటంటే మన టెర్రస్ గార్డెన్లో లాస్ట్ సీజన్లో పండించుకున్న పాదు నుంచే కొన్ని గింజలు, కాయని ఒకటి వదిలిపెట్టేసాం అనమాట. దాని నుంచి కలెక్ట్ చేసిన గింజలు. చూద్దాం ఏవి బాగా కాస్తాయని. ఈసారి ఏంటంటే కొంచెం మట్టిని నింపుకున్న అన్ని కంటైనర్స్ను మ్యాక్సిమం కవర్ చేసేసి పెట్టేస్తామండి. మళ్ళీ ఒక 15 రోజులు ఆగిన తర్వాత సెకండ్ బ్యాచ్ కింద మళ్ళీ పెట్టుకోవచ్చు. అప్పటికి ఈ పాత పాదులు తీసేయచ్చు అనమాట. ఫస్ట్ ఏంటంటే కంటైనర్స్లో మట్టిని నింపేసుకున్నాం కదా. ఆల్రెడీ నిన్న మట్టిని నింపటం పూర్తయిందండి. వాటర్ కూడా చేసాము. మళ్ళీ ఈరోజు సాయంత్రం, అంటే తెల్లారే నెక్స్ట్ డే సాయంత్రం విత్తనాలు పెడుతున్నాము. మట్టి మళ్ళీ కొద్దిగా డ్రై అయింది కదా, విత్తనాలు పెట్టి మళ్ళీ విత్తనాలు పెట్టేసి మళ్ళీ వాటర్ చల్లుకుందాం. ఇంకా విత్తనాలు పెట్టుకున్న దగ్గర నుంచి మనం తేమ ఉండేటట్టుగా మట్టిలో మెయింటైన్ చేసుకోవాలండి. లైట్గా మార్నింగ్ ఈవినింగ్ వాటర్ని మనం చల్లుకుంటూ ఉండాలి. సమ్మర్ వచ్చేసింది కాబట్టి. జర్మినేషన్ రేట్ ఎలా ఉంటుంది ఏంటి తెలియదు కాబట్టి ఫస్ట్ ఒక 6 విత్తనాల వరకు పెట్టేద్దాం. యాక్చువల్గా బీరపాదుకి అంటే థర్మాకోల్ బాక్స్ పెద్ద సైజు కంటైనర్ వెడల్పు లోతు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీగజాతి పాదులకి చాలా బాగా దిగుబడి అనేది వస్తుందండి థర్మాకోల్ బాక్సులకి. సో 4 మొక్కలున్నా చాలు, కానీ ఇక్కడ 6 వరకు పెట్టాము. ఫస్ట్ ఏంటంటే 2 కంటైనర్స్లో ఒక్కొక్క వెరైటీ 2 కంటైనర్స్లో పెడదాం. బీర ఇంకొక 2 ఎక్స్ట్రా అనమాట. 4 కంటైనర్స్లో బీరపాదులు పెడదాము. థర్మాకోల్ బాక్సులు అందరి దగ్గర అవైలబుల్గా ఉండవు కాబట్టి తీగజాతి పాదులకి 100 రూపీస్ బ్లాక్ టబ్స్ నల్లగా ఉంటాయి చూసారా, అవైతే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. వాటిలో కూడా అంటే తీగజాతి పాదులకి సంబంధించి పెద్ద సైజు కంటైనర్స్ని ప్రిఫర్ చేసుకోవాలి. మీ దగ్గర గ్రో బ్యాగ్స్ ఉంటే కొంచెం పెద్ద సైజు లోతు వెడల్పు ఎక్కువగా ఉండే కంటైనర్స్ని మీరు ప్రిఫర్ చేసుకుంటే దిగుబడి అనేది బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక వెరైటీ బీరని కూడా ఇంకొక కంటైనర్లో పెట్టేద్దాం. బీరపాదులు ఏంటంటే నెలలో 2 సార్లు పెట్టుకోవాలండి. 15 రోజులు గ్యాప్ ఇచ్చి. లాస్ట్ మంత్ అస్సలు ఒక్క బీరపాదు కూడా పెట్టలేదు అనమాట. అందువల్ల గార్డెన్లో తీగలు పాగుతూ ఉండి పోతా పింద స్టార్ట్ అయిన స్టేజ్లో ఉన్న బీరపాదు అయితే లేదు. ఇంకా కాపు దగ్గర పడిపోయిన పాదులే ఉన్నాయన్నమాట. ఈసారి బీరపాదు అంటే బీర
బీరకాయలు హార్వెస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. లాస్ట్ టైం ఒక కంటైనర్లో పెట్టాను కానీ అంత శ్రద్ధ లేదనమాట. పండగ హడావుడి, ఇంట్లో పండు ఇంకా కుదరలేదండి. గార్డెన్ మీద కొంచెం శ్రద్ధ తగ్గిందని చెప్పాను కదా. లాస్ట్ మంత్ కొంచెం మొక్కల్ని నేను పట్టించుకోలేదు. ఇంకా వాటర్ పోయటం అంటే పట్టించుకోకపోవటం అంటే కొత్త మొక్కలు కొత్త పాదులు అలాంటివి ఏం పెట్టలేదన్నమాట. సో అందుకని చెప్పి బీరపాదులు ఒక్కటే కొంచెం నెగ్లెక్ట్ అయిందనమాట పెట్టడం. సో టైం పడుతుంది, 45 days వరకు వెయిట్ చేయాలి మళ్ళీ బీరకాయలు రావాలంటే. నెక్స్ట్ పిచ్చుక పొట్లు పెడదామండి. ఇవి చూడటానికి పొడవుగా ఉన్నా కూడా పిచ్చుక పొట్లే అవుతాయి. అంత కావాలనే తెచ్చానండి. లాస్ట్ టైము గత 2 సంవత్సరాలుగా పొడుగు పొట్లకాయలనే హార్వెస్ట్లు మనం పెంచుకుంటున్నాము. గార్డెన్లో పెంచుకుని హార్వెస్ట్లు తీసుకుంటున్నాము. ఇలా ప్యాకెట్లో తెచ్చుకున్నవి ఏంటంటే మ్యాక్సిమం 90% పిచ్చుక పొట్లే అవుతాయి. ఈ వెరైటీ కావాలని చెప్పి ఇంకా తెచ్చాను. గార్డెనింగ్ స్టార్ట్ చేసిన 2-3 సంవత్సరాలు పిచ్చుక పొట్లే పెంచాను. ఇవి కూడా చాలా బాగుంటాయండి రుచిగా. చూసారా, ప్యాకెట్లో మొత్తం వచ్చి 6 విత్తనాలు ఉన్నాయి. 6 పెట్టేద్దాం. మొత్తం విత్తనాలన్నీ పెట్టేసిన తర్వాత అప్పుడు మనం వాటర్ చేద్దాం అన్ని కంటైనర్స్కి ఒకేసారి. పక్కకు పడిపోయింది. ఎక్కువ కంటైనర్స్ అంటే అన్ని కంటైనర్స్ ఖాళీ చేసేసి మట్టిని నింపుకుని విత్తనాలు పెడుతున్నాం కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా, అంటే వెయిట్లో పెట్టాము వెయిట్లో పెట్టలేదని కన్ఫ్యూజ్ లేకుండా కొంచెం గుర్తుకి కొంచెం పొల్లలు లాంటివి గుచ్చుతున్నాము. నెక్స్ట్ ఈ కంటైనర్స్లో కాకరపాదు పెడదాం. కాకరపాదు పాత పాదులు 2 ఉంచానండి. ఈలోపు ఇవి పెరిగి కాపు రావడానికి ఒక 45 days అలా పడుతుంది కాబట్టి కొంచెం దగ్గర పూత స్టార్ట్ అవుతుంది అనే టైంలో పాతవి తీసేయచ్చు. కాకరకాయలు బాగానే కాసాయండి లాస్ట్ సీజన్ అంతా కూడా. సమ్మర్లో కొంచెం తక్కువగా ఉంటుంది, బట్ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా పెడదాము. మనం జాగ్రత్తగా ఆ టిప్స్ అవి పాటించి పెంచుకుందాం. ఎక్కువ కాయకపోయినా మనకి ఇంట్లో వరకు వస్తాయి, చూద్దాం. మొత్తం 2 ప్యాకెట్స్ లాస్ట్ టైం పెట్టాను అనమాట. మొత్తం పెట్టేద్దాం. విత్తనాలు కూడా తక్కువగానే ఉన్నాయి. చూద్దాం జర్మినేషన్ ఎలా ఉంటుంది ఏంటని. గుర్తు కోసం చీపురు పుల్ల పెట్టేస్తున్నా. నెక్స్ట్ ఇటుపక్క దాంట్లో ఇవి అలసందలండి, లాంగ్ బీన్స్, ఇవి కూడా పెడదాం. లాస్ట్ టైం పెట్టాను కానీ పెయిన్ పట్టేసి పెద్దగా క్రాప్ తీసుకోలేదు. ఈసారి ఏదైనా సీరియస్గా పెంచాలన్నమాట. సమ్మర్లో కూడా బాగా కాస్తాయి ఇవి. జర్మినేషన్ రేట్ కూడా బాగుంటుందండి. పెట్టిన ప్రతి విత్తనం చక్కగా మొలకెత్తుతుంది. నెక్స్ట్ ఈ కంటైనర్లో ఫ్రెంచ్ బీన్స్ పెడుతున్నానండి. ఇటు సైడు అంటే చివర కంటైనర్ అనమాట ఇది. ఒకసారి చూసుకున్నట్లయితే పందిరికి కొంచెం యువతల వైపుకి వచ్చింది కంటైనరు. సో ఇది తీగలు పాకు కాబట్టి చెట్టులాగా పెరుగుతుంది కాబట్టి ఈ చివరి కంటైనర్లో ఇది పెడుతున్నాను. సో మనం ప్లాన్ చేసుకుని మొక్కలకి సంబంధించిన వాటికి పందిరి అవసరం లేదు కాబట్టి కొంచెం చివరిలో పందిరి లేని ప్లేస్లో ఆ కంటైనర్స్ని పెట్టుకుంటే బాగుంటుంది. ఎన్ని ఉంటాయని పెట్టేద్దాం.
నెక్స్ట్ ఈ కంటైనర్లో గుత్తిబీర పెడదామండి. ఇది మన గార్డెన్ నుంచి కలెక్ట్ చేసిన కాయ అనమాట. చిన్నగా ఉన్నాయి చూసారు విత్తనాలు. ఇవి మొత్తం పెట్టేద్దాం. జర్మినేషన్ రేటు కొంచెం ఎలా ఉంటుంది ఏంటో డౌట్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. నెక్స్ట్ గోరుచుక్కుడు విత్తనాలు పెడదాము. గోరుచుక్కుడు సమ్మర్లో బాగా కాస్తాయి. ఆల్రెడీ ఒక బ్యాచ్ వేసానండి, వాటర్ క్యాన్స్లో వేసాను. ఈసారి ఏంటంటే థర్మాకోల్ బాక్స్లో పెడుతున్నాను, పెద్ద సైజు కంటైనర్లో. ఒక కంటైనర్లోనే పెడదాంలేండి. మళ్ళీ ఒక 15 రోజులు 20 రోజులు ఆగి మళ్ళీ ఇంకొక కంటైనర్లో పెట్టుకుందాము. సమ్మర్ అంతా కూడా బాగా కాస్తాయి. అంటే ఎక్కువ టెంపరేచర్ని కూడా తట్టుకుంటాయి అన్నమాట. తేమ తక్కువగా ఉండే వాతావరణంలో గోరుచుక్కుడు బాగా పెరుగుతాయి. కొంచెం ఎక్కువగానే పెడుతున్నాము. అన్ని విత్తనాలు దీనిలో కూడా కొంచెం ఆన్మాలు పెట్టండి. ఇంకొక థర్మాకోల్ బాక్స్లో బెండ విత్తనాలు పెడుతున్నామండి. థర్మాకోల్ బాక్స్లో బెండ మొక్కలు పెట్టడం గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే మొదటిసారి. చాలా వరకు వాటర్ క్యాన్స్లో గ్రో బ్యాగ్స్లోనే పెట్టాను. ఈసారి ఏంటంటే ఇంకా ఎక్కువ ఉన్న కంటైనర్స్లోనే, అంటే ఎక్కువ కంటైనర్స్ కాకుండా కొంచెం పెద్ద సైజ్ అనుకోండి, ఎక్కువ పెద్ద సైజ్ కంటైనర్లో ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు. కొంచెం పని కూడా తక్కువగా ఉంటుందండి ఎక్కువ మొక్కలకి. అంటే సమ్మర్ కాబట్టి వాటర్ అది 2 పూటలు కంపల్సరీగా చేయాలి. ఇంకా చిన్న చిన్న కుండీలు అంటే కష్టమవుతుంది కాబట్టి ఈసారి కొంచెం కంటైనర్స్ తగ్గిద్దామని చెప్పి ఆలోచన. ఆనమాలకి చీపురుపల్లి గుర్చేస్తాం. ఇప్పుడు విత్తనాలు పెట్టుకున్న అన్ని కంటైనర్స్లో కూడా మనం వాటర్ వేసుకుందాము. ఇంకా ఖాళీ కంటైనర్స్ కొన్ని ఉన్నాయండి, అంటే మట్టి కలిపేసుకున్నాము, కొన్ని రెడీగా చేసుకున్నాము అనమాట. వాటిలో రేపు మళ్ళీ ఏం పెట్టాలి ఏంటని అవన్నీ చూసుకుని విత్తనాలు అవి మళ్ళీ నెక్స్ట్ డే పెడదాము. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. అన్నీ ఒకేసారి పెట్టిన వీడియోలు ఎంతో ఎక్కువైపోతుంది. అలాగే ఆకుకూర విత్తనాలన్నీ కూడా మళ్ళీ ఒక బ్యాచ్ వేసుకోవాలి. గార్డెనింగ్కి సంబంధించి మీరు చూసే వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి, రిప్లై ఇస్తాను. అలాగే మీరు ఏమైనా గార్డెనింగ్కి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాలు ఇవ్వాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయచ్చు. నిన్న ఆల్రెడీ వంగ మొక్కలు అవన్నీ వేసుకున్నాం కదా, బాగానే సెట్ అయినాయండి. టొమాటో మొక్కల వరకు మాత్రం నీళ్ళలోకి షిఫ్ట్ చేశాను. చాలా సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట. టొమాటో కొంచెం ఎదిగి కొంచెం కొత్తగా పూత రావటం స్టార్ట్ అయ్యేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా చూడాలి టొమాటో మొక్కల్ని. ఎక్కువ వాటర్ ఒకేసారి పోసినా లేదా వాటర్ తక్కువైనా కూడా ఊరికే ఆ వేరియేషన్ అవి అంటే డల్ అయిపోతాయి అన్నమాట, చాలా సెన్సిటివ్. ఇంకా కంటైనర్స్ కొన్ని ఒక పక్కకి సర్ది ఊడ్చుకొచ్చాను, కానీ ఇంకా నీట్గా సర్దాలండి ఎక్కడివక్కడ. నిన్న చీకటి పడిపోతుందని చెప్పి ఇంకా ఉన్న వరకు పనిచేసి వెళ్ళిపోయాము కిందకి. ఇంకా అయిపోయిన ప్యాకెట్స్ని ఒక పక్కన పెట్టాను. రేపు మొలకలు వచ్చేటప్పుడు కొంచెం ఒక అవగాహన ఉంటుందని చెప్పి మొలకలు వచ్చేంత వరకు ఏంటంటే ఏవి రాలేదు, ఏవి వచ్చాయి, ఏమేమి పెట్టాము, ఇవన్నీ కూడా మనకి ఎన్ని కంటైనర్స్లో పెట్టాము, ఇవన్నీ కూడా కొంచెం మొలకలు వచ్చేంత వరకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి ఈ అయిపోయిన ప్యాకెట్స్ ఒక గుర్తు కోసం పెట్టాను. ఇంకా విత్తనాలు పెట్టేసిన తర్వాత పెద్దగా పని ఉండదు రండి. ఇంకా వాటికి కావలసిన పోషకాలను ఇస్తూ మంచిగా ఆర్గానిక్గా పెస్టిసైడ్స్ అవి తయారు చేసుకుని మొక్కలకి ఇస్తూ ఇంకా వాటి ఆలనా పాలనా చూసుకోవటమే. హార్వెస్ట్లో వచ్చేంత వరకు కొంచెం టైం పడుతుందన్నమాట. సో మిగిలిన కంటైనర్స్లో విత్తనాలు పెట్టిన కంటైనర్స్ అన్నింటిలో కూడా వాటర్ పోసేస్తాము. ఇదండి రోజు వీడియో. ఇంకా చిన్న చిన్న పనులు గార్డెన్లో ఉన్నాయి కాబట్టి
మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిండిపోయింది వాటర్. ఇప్పుడు మొక్కలకు వాటర్ పోయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.